ఎవడీడు అర్ధరాత్రి రోడ్డు మీద వెతుక్కుంటుండో? బ్రో, ఏంటి వెతుకుతున్నావేంటి? ఏంటి వీడు అడుగుతున్నా సమాధానం చెప్పట్లేదు? ఏంటి బ్రో అడుగుతున్నా సైలెంట్గా ఉన్నావు? ఇంతకేం పోయిందా? బంగారం పోయిందా, డబ్బు పోయిందా? నేనే వెతుకుతున్నానో చెబితే భయపడి చస్తావు బ్రో. భయపడతానా? నేనా? అసలు ఏం వెతుకుతున్నావు చెప్పు. నేను వెతికేది డబ్బు, బంగారం, వజ్రాలు కాదు. నేను వెతికేది నా ప్రాణం. ఒక వారం క్రితం ఇక్కడే నాకు యాక్సిడెంట్ అయి నా ప్రాణం పోయింది. దాన్నే తలుచుకుంటూ దాన్నే వెతుకుతూ ఉన్నాను. అంటే నువ్వు ఇప్పుడు మనిషివి కాదా? అవును, నేనిప్పుడు మనిషిని కాదు, ఆత్మని. ఏంటి నాయన వీడు? నేను చెప్పానుగా, నేను వెతికేది ఏంటో చెబితే నువ్వు భయపడతావని. నువ్వు ఆత్మ? నువ్వు ఆత్మ? నువ్వు ఆత్మ? యాక్టింగ్ బాగానే చేసావు బ్రో. యాక్టింగ్ ఏంటి? నేను నిజంగానే ఆత్మని. నువ్వు ఆత్మ? నేను ఆత్మనే. కావాలంటే నా కాళ్ళు చూడు. నేనేదో ఇన్ని మనిషి అనుకొని ఆత్మలా నటించి భయపెడదాం అనుకున్నా, కానీ ఇది నిజంగానే ఆత్మ. ఈ ఆత్మ నుంచి నేను ఎలా తప్పించుకునేది? కాట్ షాట్. ఓకే, సూపర్, బాగా యాక్టింగ్ చేశారు. ఇంతటితో మన షూటింగ్ కంప్లీట్ అయింది. త్వరలోనే మన షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేద్దాం. సార్ ఒకసారి చూడండి. మీరు తీసే షార్ట్ ఫిల్మ్ కథ నాదే. నేనే ఇక్కడ యాక్సిడెంట్ అయి చనిపోయా. నిజమైన ఆత్మని నేనే. మేము నిజమైన ఆత్మ అనే షార్ట్ ఫిల్మ్ తీస్తుంటే మాకు నిజంగానే ఆత్మ కనిపించింది. ఇప్పుడు ఎలా? ఇది కళ నిజమే అనుకుని భయపడ్డాను. ఒకవేళ నిజంగానే షార్ట్ ఫిల్మ్ తీస్తే నాకు నిజంగానే ఆత్మ కనిపిస్తుందా? అయితే ఈ షార్ట్ ఫిల్మ్ తీయకూడదు. ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తే నాకే ప్రమాదం.
అయితే ఈ షార్ట్ ఫిల్మ్ తీయకూడదు. ఈ షార్ట్ ఫిల్మ్ సంబంధించిన స్క్రిప్ట్ కూడా నా దగ్గర ఉండకూడదు. వెంటనే దీన్ని ఇలాంటి స్క్రిప్ట్ నా దగ్గర ఉండకూడదు. ఈ స్క్రిప్ట్ నా దగ్గర ఉంటే నాకే ప్రమాదం.